చూసారు కదా, మన తియ్యటి క్యారెట్ హల్వా అయితే అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి చెప్తా. దిస్ ఈస్ క్రేజీ. చక్కగా ఎలాంటి నెయ్యి, నూనె, ఎటువంటి ఏ పదార్థం లేకుండా తీపి పదార్థం చేసి చూపించాను. అలాగా హెల్తీగా ఇలా కండలు పెంచుకుంటూ కూడా ఇలాంటి స్వీట్స్ కూడా తినచ్చు. అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్కి వచ్చారా? ఖచ్చితంగా నేను చెప్పే మాట మీరు ఆలకించండి. సో మనం ఫిట్నెస్కి రిలేటెడ్గా, అలాగే ఫోటోగ్రఫీకి రిలేటెడ్గా, అలాగే ట్రావెల్స్ బ్లాగ్స్కి రిలేటెడ్గా, అలానే హెల్దీ డైట్కి రెసిపీస్కి రిలేటెడ్గా మనం అయితే కంటెంట్ బీభత్సంగా ఇచ్చేస్తున్నాను. అది కూడా ఎపిసోడ్ మీద ఇలానే నన్ను ఆదరిస్తారని అనుకుంటూ ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. సో ఇవాళ అయితే ఇలా కండలు పెంచుకుంటూ స్వీట్స్ కూడా తినచ్చు. అది ఎలాగో చెప్తాను వినండి. హెల్దీ వేలో తినచ్చు. సో ఇవాళైతే మనం క్యారెట్ హల్వా చేసి చూపిస్తాను. అది ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన క్యారెట్ హల్వాకి ముందు మెయిన్గా కావాల్సింది ఒక 2 క్యారెట్ ముక్కలు, అలానే ఒక 2 నుంచి 7 దాకా వేసుకోవచ్చు డేట్స్. మీ షుగర్ క్వాంటిటీ మీకు ఎంత కావాలో దాని తగ్గట్టుగా వేసుకోండి. దాని తర్వాత అవి కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక చూసారా ఆ ముక్క ఎలా ఉందో, సో గట్టిగా అయిందో లేదా అని చెప్పేసి నేను ఈ చెక్క కర్రతో చెక్ చేస్తున్నాను. సో మెత్తగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా మిక్స్ చేసుకుని బాగా మెత్తగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఎటువంటి నూనె యాడ్ చేయొద్దు. నేను నూనె యాడ్ చేయలేదు. సో ఇది పొయ్యి మీద వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ చూసారా, వేయటం ఆలస్యం, దాంట్లో నుంచి వాటర్ బుడగలు ఎలా తనుకుని వస్తున్నాయో, సో అలాగా దాంట్లో వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత యాలక్కాయలు నేను ముందుగా ఒక 7 నుంచి 8 యాలక్కాయలు దంచి పెట్టుకున్నాను. అది వేసేసేసి శుభ్రంగా ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. అంతే, సింపుల్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. 10 to 15 మినిట్స్లో జాబ్ డన్. చూసారు కదా, మన తియ్యటి క్యారెట్ హల్వా అయితే అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి చెప్తా. దిస్ ఈస్ క్రేజీ. చక్కగా ఎలాంటి నెయ్యి, నూనె, ఎటువంటి ఏ పదార్థం లేకుండా తీపి పదార్థం చేసి చూపించాను. అలాగా హెల్తీగా ఇలా కండలు పెంచుకుంటూ కూడా ఇలాంటి స్వీట్స్ కూడా తినచ్చు. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. మన హెల్దీ సిరీస్ మొత్తం ఇలానే ఉంటుందండి. హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం నాకు కూడా ఊపు వస్తుంది ఇలాంటి రెసిపీస్ చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.